ఫ్రెండ్స్, ఈరోజు అలసందల కూర చేద్దాం. బ్లాక్ ఐడ్ పీస్ అంటారు వీటిని. ఇవి ఆల్మోస్ట్ 24 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు అలసందలు నేను శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసి కుక్కర్లో వేసాను. కొంచెం వాటర్ కూడా వేసించాను. ఇప్పుడు వీటిలో ఇవన్నీ సామాన్లు వేస్తున్నాను చూపించినట్టుగా. సాల్ట్, బే లీఫ్ ఇవన్నీ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసి కుక్కర్ విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 విజిల్ వరకు ఉంచాలి. అప్పుడే బాగా సాఫ్ట్గా అవుతాయి. సో ఇప్పుడు అంతా రెడీ. జస్ట్ కుక్కర్ ఆన్ చేస్తున్నా, మూత పెట్టి. ఈ అలసందలో మనకి ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ వెజ్. సో అలసందలు కూడా బాగా కుక్ అయ్యి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, మెత్తగా అయిపోయి. లోపల మనం కర్రీకి కావాల్సింది రెడీ చేద్దాం. కొంచెం ఆవాలు చుట్టుపక్కల ఉంటున్నాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఇప్పుడు రెడీ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ ఆనియన్ వేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు టమాటా రెడీ. టమాటా ఇందులో వేసేస్తున్నాను. సో టమాటా కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో ఈ బాయిల్ అయిన అలసందలు వేసేద్దాం. వేసి ఒక 10 మినిట్స్ ఉంచి కుక్ చేస్తే ఇంకా ఆపేయచ్చు. ఫైనల్లీ కర్రీ రెడీ. కొంచెం కొత్తిమీర పైన వేసి ఒక 5 మినిట్స్ నుంచి ఆపేయడమే, లో ఫ్లేమ్లో పెట్టి. దట్స్ ఇట్. ఫైనల్లీ లంచ్ రెడీ. ఇక్కడ చూస్తుంటే రైస్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా మీకు. యాక్చువల్గా ఈ రైస్ ఏంటంటే బేబీ ఫుడ్ అనమాట. బేబీ పెట్టే ఉగ్గు ఉంటుంది కదా, ఆ రైస్ ఇది. ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందని నేను ట్రై చేస్తున్నాను. ఇందులో ఏంటంటే అన్ని రకాల పప్పులన్నీ కూడా కలిపి ఉంటుంది అనమాట. సో ఎలాగో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఒకసారి ఈ రైస్ ట్రై చేద్దామని ట్రై చేస్తాను. ఇది బేబీకి ఉగ్గు అనమాట. ఇది చూద్దాం ఎలా ఉంటుందో.